హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఆకాకరకాయల సీజన్ వచ్చింది కదండీ! సో, అందుకనేసి మా ఆయన నాకు ఆకాకరకాయలు తీసుకొచ్చారు. వాళ్ళకేమో చికెన్ తెచ్చుకున్నారు. ఎందుకంటే నేను ఎన్వి అనేది తినను. సో, అందుకనేసి నాకు ఇది తీసుకొచ్చారు. చిన్న చిన్న కాయలు గనుక తెచ్చారు. నేను ఫస్ట్ ఈటిలిని ఉడకబెట్టేసుకున్నానండి. ఎందుకనంటే ఉడకబెట్టేసుకుంటే జస్ట్ చేత్తోటి ఎట్లా అంటే పైనున్న మొత్తం పీల్ మొత్తం వచ్చేస్తదనమాట. సో, ఆ పీలు తీసేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటది. సో, నేను తీసేస్తున్నాను. మాకు మాత్రం వర్షాలు గట్టిగా వస్తున్నాయండి. మీకెలా వస్తున్నాయో చెప్పండి. తర్వాత ఉల్లిపాయలు కోసుకున్నానండి. ఉల్లిపాయలు కోసేసుకొని, ఉప్పేసుకొని దాన్ని మూత పెట్టేశాను. ఉప్పేసుకొని ఉల్లిపాయలేసుకుంటే గమ్మున మగ్గిపోతది. అండ్ ఇట్లాగా ఇది ఉడికేలోపు నేను ఆకాకరకాయలని కట్ చేసుకుంటానండి. చిన్నవి కాబట్టి 2 పీసెస్ కింద కట్ చేసుకుంటాను. అప్పుడు నాకు పని గమ్మునయిపోతది. అన్నీ ఒకేసారి కట్ చేసుకొని కూర వండేటప్పటికి లేట్ అయిపోతది. సో, నేను ఎప్పుడు ఇట్లే చేస్తాననమాట. సో, ఈ కోసుకున్న ముక్కల్ని పొయ్యి మీద అందులోకి వేసేస్తాను. ఎందుకనంటే ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి జస్ట్ అందులో ఉన్న ఆయిల్, ఉప్పు అవి ఈ ముక్కలకు పడడం కోసం వేస్తాను. ఒక్క నిమిషం ఉంచాలంతే. సో, ఇట్లాగా మొత్తం అదంతా కూరంతా మిక్స్ చేసేసి ఆ మూత పెట్టి ఒక్క నిమిషం అండి. జస్ట్ ఒక్క నిమిషం అట్లా ఉంచి వెంటనే తీసేసి నాకు ఈ గ్లాస్ పాలైతే సరిపోయినాయి. ఈ గ్లాస్ పాలు పోసేస్తే అయిపోయినట్టే అండి కూర. మనకి కారం అనేది పచ్చిమిరపకాయల నుంచే వస్తదండి. సో, పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే. సో, ఇందులో ఇంకా మనం ఎక్స్‌ట్రాగా కారం ఏమి యాడ్ చేయము. కర్రీ చాలా క్రీమీ టెక్స్చర్ తోటి చాలా టేస్టీగా ఉంటదండి. నా కర్రీ నచ్చిందనుకుంటున్నాను. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.